నేనేమంటున్నాను, వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉందని పదే పదే చెప్పి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం తప్పదా ఎన్నడూ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారికి పోటీగా కేసీఆర్ గారు ఉంటే అసలు చర్చ లేకుండే, అది చర్చ రాదు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు పోటే కాదు, యాజ్ ఏ ఇండివిజువల్ గా నేనేమంటాను, కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. కేసీఆర్ గారిని ఎట్లా చూస్తుంది సమాజం, తెలంగాణ సమాజం అంటే సరే ఎవరన్నా అవునన్నా కాదన్నా తెలంగాణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి అందరిని అవునన్నా కాదన్నా తెలంగాణ జాతిపిత గురించి కూడా ఈ ఎన్నికల్లో చర్చ వచ్చేది. మున్సిపల్ ఎన్నికల గురించి చర్చ జరగాల్సిన మున్సిపాలిటీలు స్థానిక సమస్యలు వదిలిపెట్టి తెలంగాణ బాపు ఎవరు అనే చర్చ కూడా వచ్చింది ఆల్రెడీ. మనకు ఇండివిజువల్ గా రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారితో పోల్చుకోదు తెలంగాణ సమాజం. ఆయన ఒకవేళ ఆయనకైనా నేనే రాజు నేనే మంత్రి అని ఆయన అనవచ్చు. రాజకీయంగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి వాడిని ఓడగొట్టినోడు. అంటే అదేమో 10 సంవత్సరాల ఇప్పుడు మనం తెలంగాణ, నేను సగటు తెలంగాణ ఉద్యమకారునిగా కానీ తెలంగాణవాదిగా కానీ కేసీఆర్ నేను చూసే కోణం వేరుంటుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు చూసే కోణం కూడా ఇలా ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి లెజెండరీ పొలిటీషియన్నే కొట్టేసింది రేవంత్, కాబట్టి వాడు మొగాడ్రా బుజ్జి అనే ఒక స్థితి వచ్చింది. ఇండివిజువల్ గా కొట్టేయలేదు.